కంట్లో పడకుండా తప్పించుకుంది. ఇంతలోనే ఎటెళ్ళింది? ఎటైనా వెళ్తుంది. నాటకాలు మారి కదా. పద. టైంకి బ్లడ్ దొరకటం అదృష్టం అని చెప్పారు కానీ ఇంకా వాడి గురించి ఏమీ చెప్పలేదు ఏమిటండి? బ్లడ్ ఇవ్వగానే టక్కుని లేచొస్తాడా? వైద్యం చేస్తున్నాడేమో. డాక్టర్, మా అన్నయ్యకి ఎలా ఉంది డాక్టర్? గాయం చాలా బలంగా తగిలింది. ప్రాణాపాయం లేదు, కానీ తలకు తగలటం వల్ల స్పృహలోకి రావటం లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుంది డాక్టర్ గారు? 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేం. పేషెంట్ కోమాలోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఏంటి మంగ ఇది? ఈ రాక్షసి ఫోటో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మొక్క మిగలకుండా ఊడ్చవతల పారేయండి. ఇప్పుడే దీని విషయం అటో ఇటో తేల్చేస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,